వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్. మళ్ళా గంత అందేశ వినున్నావు నువ్వు పుట్టలే నేను పుట్టలే మన పుట్టక ముందు రాజ్యం అది. ఈ రాజ్యాన్ని ఎవరు మరేసుకుంటారు, ఎవరు మలిపేస్తారు? రాజ్యాన్ని అయితే ఎవరో మలిపేయరు, అందరు పెంచుకుంటారు మీదికే, కానీ కిందకైతే కాదా రాజ్యం. ఏనాడు వచ్చిన రాజ్యం ఏం కథ, ఇయ్యల్లో వచ్చిన అదే రాజ్యం. దేవాన దేవతలు వచ్చిన ఎట్లా వచ్చిండ్రో ఆమె ఇందిరాగాంధీ అట్లా వచ్చింది. దేవత అయితే ఇందిరాగాంధీ పోయింది, సోనియా గాంధీ ఉన్నది ఒక్కతే. సోనియా గాంధీ సుత కొన్ని రోజులు చేసింది, ఇప్పుడు సోనియా గారికే మరింది. కొడుకు రాజీవ్ గాంధీ పోయిండు, ఇప్పుడు పాత మరింది. మరితే మాత్రం ఆమె మలిపేసుకుంటుందా? పేరు తెచ్చుకోదా? ఆమె పేరు తెచ్చుకోకుంటుందా? రాజకీయం చేసిండే మళ్ళా రాజీవ్ గాంధీని చంపిండు, ఆమెను చంపిండు. ఈ రాజ్యం వేలిండ్రు, సోపతి కూడిండ్రు, సోపతి కూడి పానం తీసిండ్రు. పానం తీసిండ్రు అంటారు మీరు. ఇక ఇప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా వేసినాము, మంచిగా ఉండాలి, చెయ్యాలి పనులు అట్లా చెయ్యాలి. జై ఆనందరావా, జై సోనియా గాంధీ కాదు, జై సోనియా గాంధీకి జై, సోనియా గాంధీకి జై, రాజీవ్ గాంధీకి జై, రాజీవ్ గాంధీకి జై, మేనా గాంధీకి జై, మేనా గాంధీకి జై, రేవంత్ రెడ్డి రెడ్డికి జై, రేవంత్ రెడ్డికి జై, రేవంత్ రెడ్డికి జై. అవునవ్వా, మరి మనం చేయకూడదు కోటెత్తు నమ్మకమేనా? ఎందుకు నమ్మకం ఉండదు? ఇయ్యాలనా నిన్ననా ఆమె వచ్చింది, జనం పుట్టిందే ఇందిరమ్మ, జనం పెంచిందే ఇందిరమ్మ, లోకం బతికిందే ఇందిరమ్మ. ఏం మాటలు మాట్లాడితే అనుకుంటే ఆయన ఎత్తి మరి నమ్మకం తక్కువ అనిపిస్తుంది నాకు. నమ్మకం ఏం తక్కువ పరిశీలే, ఎన్నటి తక్కువ కాదు. ఆమె నేనాడు ఇప్పుడు వచ్చిందో వెనుకట ఎన్నడో వచ్చిన ఆమె ఇయ్యల్లో వచ్చిందంటే ఆమె బరాబరి ఆమె గురించి అవుతుంది మనకు పనులు. నమ్మకమేనా? నమ్మకమే, బరాబరి నమ్మకమే. మరి నాకైతే అనిపిస్తలేదు. నీకెట్లా అనిపించదే? మాకు నమ్మకం. నేను ఆ తల్లి కట్టించిన ఇల్లు, ఆ ఇంట్లోనే నేను సంసారం చేస్తాను. ఇప్పుడు కూడా అదే దీపం మాది. ఏమో అది ఎన్నడు అనుకోవద్దు అట్లా. అది ఇంట్లో అడుగు పెట్టినాము, ఆ సారి ఇంట్లో ఆమెలో పాట పాడినాం, ఆమెలో వచ్చింది, ఆమెకే వేసినాం, మనకేం బాధలేదు. ఏమైనా అయితే నమ్మకం అనిపిస్తలేదు, అది అయితే కాదో పోదో అనిపిస్తుంది. మాకు నమ్మకమే అనిపిస్తుంది. అన్నారు అది ఎట్లా అని నీకు ఎట్లా డౌట్ వస్తుంది? మళ్ళా నీకేం డౌట్ వస్తుంది? ఆమె చెయ్యేదని ఏం డౌట్ వస్తుంది? రాజ్యం ఇయ్యల్లోకి రాలే, నిన్న రాలే. రాజీవ్ గాంధీ అని పేరు కొడుకుది వెళ్ళిపోయింది పేరు, ఆమెది వెళ్ళిపోయింది పేరు. ఆమె ఎవరికి చేయకోకున్నదే చెప్పేది, ఎవరు చేయకోకున్నది? ఆమె ఇప్పుడు ఇది వచ్చిందంటే బరాబరి మనకు అన్ని పనులు అవుతాయి. కాకశిక్కది ఆమె చచ్చిపోయినా పేరు విని అందరు చేస్తారు, అందరు చేస్తారు, బరాబరి అవుతుంది పనులు. కాకశిక్కయి అయితే కానీ నువ్వు దౌడు పెట్టుకోకు, ఎన్నడూ దౌడు పెట్టుకోకు. కాకశిక్కది వాళ్ళు మొన్న మీటింగ్కి వచ్చిండ్రు, వాళ్ళు ఎంత పచ్చలు వచ్చిండ్రే, ఒక్క పైసలకని ఇచ్చిండ్రా? మేము ఇయ్యం, పైస ఇయ్యం, ఫలం ఇయ్యం, ఏది ఇయ్యం. మేము చేసే పనులు బరాబరి చేస్తాం. ఏవేవి కావాలో, రైతు బంధు కావాలా, ఇప్పుడు మీకు జాగ కావాలా, మీకు పింఛన్ కావాలా, మీకు చెడ్డ కావాలా, మీకు మంచి కావాలా, మీ పెండ్లిళ్ళు అయినా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాడు. 1,00,000 పోయి ఇప్పుడు 2 లక్షలు ఇస్తాను నేను అన్నాడు. అదే కదా ఆయన చేతిలో పైసలే కదా, ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు పెట్టిండ్రు, తిన్నారు. అదే నమ్మకం అయి బొర్రవడం కదా, మరి అవునా కాదా? అవును చేయలేదు. అయితే అవి కాకశిక్కయి అవి బరాబరి అవుతాయి. అన్ని ముచ్చట్లు చెప్పిరి, అన్నిటికీ బొర్రవడ్డట్టుగా అయిపోయి వేసిన అంత జనం అంతా ఇప్పుడు షేకే చదివిన పిల్లలు, గిరిన పిల్లలు, దూకాన్లు గీకాన్లు అంత వేసిండ్రు, ఆమెకే వేసిండ్రు. చదువుకున్న పిల్లలకి ఏమైనా వచ్చినా మరి ఎట్లా చేయది? ఎట్లా మాట్లాడిపోయింది ఆయన? జనానికి 5 పైసలు ఇవ్వాలి. అదే నేను కోరుకునేది కూడా కాదు. ఆయన ఒక జనానికి 5 పైసలు ఇస్తే మీరు చా తాగరు, నీళ్ళు తాగు, దాని వల్ల అవుతుందో పోతుందో, మాకు ఎత్తరో ఎయ్యరో అనుమానంతో ఆయన బాధ విని వచ్చిండు. బాధ వినగానే చెప్పిండు, మనం ఉన్న అడవిలో చెప్పిండు. ఎంత దుఃఖం వచ్చింది ఆయన చెప్తే మనకు ఎట్లా కాదు మనకు? అదే నాన్న, అది కూడా నేను అనుకుంటాను కదా గట్టి నేనని. అట్లా అనుకోవద్దు, అట్లా ఎప్పుడు అనుకోవద్దే. మనకు ఆ తల్లి చేసింది, ఆనాడు మనకి ఇండ్లు కట్టించింది, బిందెలు ఇచ్చింది, ఏది లేకుండా మనకి ఇప్పుడు నా ఇంట్లో ఆనవాళ్ళ బిందె కూడా ఉన్నది, ఇంద్రమిత్ర బిందె. ఏం తక్కువ చూడలేక మధ్యలో జర అయిపోయింది. ఈ అడమైన వాళ్ళు గుడి చేసిండు కానీ ఆమె వచ్చింది. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి ఏమైనా చేయమని కొట్లాడదాం.
గదే నేను అంటాను కదా మరి. ఇప్పుడు పిల్లలంతా బాధ వినున్నారు, చదువుకున్నారు, చదువుకున్న పిల్లలు బాధ ఆ ఉన్న బిడ్డ కొడుకు చక్కర అయితే 30 లక్షలు అయింది. ఇవాళ పిల్లగాడు 15 చదివిండు, 15 చదివిన ఆ పిల్లగానికి ఏదన్నా వస్తుందని బాధపడతాం మేము. ఆ భగవంతుడు ఏం చేస్తాడు, వాడు ఇంద్రం మొత్తి అవుతుందేమో నేను బాధ వినున్నా. బాధ భరిస్తుందా భరించదామే. ఇవాళ నీ పేరు చెప్పుకొని కలిజోగం అంతా జనం తిరుగుతారు. మరి జనం తిరిగితే నీ పేరు నిలబెట్టిన వాళ్ళే గొప్పది. నువ్వు పేరు నిలబెట్టకపోతే మాత్రం గొప్ప కాదు. వాళ్ళు నువ్వేనా నమ్మకం మరి? నేనే నమ్మకం, బరాబరి నమ్మకమే. ఆమె పేరు వినా, రాజీవ్ గాంధీ పేరు వినా, సోనియా గాంధీ పేరు వినా, ఇందిరమ్మ పేరు వినా, వాళ్ళు తిరిగిండ్రు. తిరిగి వాళ్ళ పేరు నిలబెట్టిన వాళ్ళే దొరలు. పేరు నిలబెట్టకపోతే పాగలాలు సైతరాలు. నాకు అనుకున్న పని అన్నీ అవుతాయి. మన పిల్లలు ఉన్నారు, మనం ఉరుకులు ఆడొద్దు. మనం చేసే పని చేసినాం, ఇంట్లో అడుగు పెట్టినాం, అవి రావాలని పాట వాడినాం, ఎన్నో బాధలు పడడం వచ్చింది చేసినాం. దేశం అయితే నీకు గొప్ప వచ్చిందవా, ఇలా రాజ్యం వచ్చిందవా, నువ్వు ఏంచిన రాజ్యం ఇవాళ వచ్చింది. వచ్చినందుకు నువ్వు నిలబెట్టాలి జనాన్ని. ఇవాళ వచ్చిందని గొప్ప చెప్పుకో నువ్వు కోదు. మీరు ఎన్నెన్ని పనులు చేస్తుండ్రు వాళ్ళు, అన్ని పనులు నువ్వు ఇంకా మీదికి తావాలి కానీ కిందికి తావదు. ఆయనేమో చెడగొట్టలే, చంద్రశేఖరం చెడగొట్టలే. నీళ్ళు లేకపోతే నీళ్లు తెచ్చిండు. ఆయన ముండరాళ్ళకు పింఛన్లు ఇచ్చిండు. ఆయన పెద్ద కొడుకే. ఆ పెద్ద కొడుకు ఆయన పేరు చెప్పని భర్తను కొడుకు గంజి పోయకున్నా, కోడలు గంజి పోయకున్నా పెద్ద కొడుకు పోతాడు అని మేము ఆయన గొప్ప చెప్పుకున్నాం కానీ మరి ఆయన ఏం ఖరాబ్ చేయలేదు. ఆయనకు బాయ్కు 2 రోజులు చేసిండు. బాయ్కి లేదు, ఇక ఆయనకు బాయ్కి లేదో బంధుకు జరిగిండు. కానీ ఆయనకు సుత ఆయన మంచిగానే చేసిండు. ఆయన విషయం ఎక్కువలేదు బిడ్డ. ఓటు అయితే నేను ముఖ్యమంత్రి ఎవరో వేసిన ఓటు రేవంత్ రెడ్డికే వేసిన. ఆయననే నమ్ముకున్నాం. నా పిల్లల్ని ఏం చెప్తారో, మాకేమైనా నౌకరు చేయాలి, మమ్మల్ని చూడాలి, మేము దయచేసి వేసినాం. నువ్వు గెలవాలి అనుకున్నాం మేము. ముఖ్యమంత్రి ఎవరు మరి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేసినాం. ఆయన చేస్తాడని ఆశపడ్డాము. పిల్లలంతా చదివిండ్రు, చదివిన పిల్లలంతా కూలినాలు చేస్తారు, అటు ఇటు పోయి పరిశాన్ అవుతారు, తండ్రుల బాధ పెడతారు, ఒక్కొక్క చెడ్డ మాటలు అంటారు చదివిన పిల్లలు. మాకు ఇంత పట్టం చేసినాం, ఇంత పైస పెట్టావు, ఏం లాభమే, నువ్వు ఆడిపోయినవరా లంచ కొడుకు అంటారు, ఆడిపోయినవరా బాడకావు అంటారు. వాళ్ళు పరిశాన్ అవుతారు. ఎక్కడ పోయినా ఏం చేయాలి, డ్యూటీలు లేక మేము చదివిన చదువు ఏం ఉత్త ఫలానికి లేదు, హలాలకు లేదని అవన్నీ తిడతాను, అయ్యని తిడతాను, మస్తు మాటలు పడతాను. చేసేటోళ్ళు లేరు. అక్కడ అలిగిపోతుంది, ఇక్కడ అలిగిపోతుంది, ఎట అలిగిపోయినా మరి ఆధారం లేదు. ఆధారం చేస్తారు, చేస్తలేరు. అలిగి అవ్వతో దూడం పెట్టుకొని, అయ్యతో దూడం పెట్టుకొని ఆడ హోటల్లో పని చేసి దానికి అడుక్కాడు తినొస్తాడు, వాడాడ బతుకుతాడు. ఇట్లా ఎట్లా వాళ్ళకి ఏదైనా ఆధీనం చెయ్యాలి. అది మాట, అది నేను కూడా అదే కొట్లాడు బిడ్డ. ఇప్పుడు ఒక్కొక్కడు 10 ఇవన్నీ అంటున్నావు కానీ నాకు నమ్మకం లేదు. నమ్మతలేను. ఎంతసేపు చెప్తారా నమ్మకం లేదంటే? నేను నమ్మతలేనంటే మనసు కానీ నేను నమ్మతలేను. ఉండాలి, బుద్ధి ఉండాలి. చెప్తారే చెప్పినా నాకు నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే ఇది రాజ్యమే కాదు. నమ్మకం లేకపోతే ఇది రాజ్యమే కాదు. అదేనా ఇప్పుడే చేయాలా? వచ్చి ఇప్పుడే చేయాలా? అది కాకనే పో. ఇప్పుడు అయితేనే ఉండే భగవంతా శంకర్ అని ఎవరి బాధాలు పడతారు. అన్నీ ఓకే కదా? ఓకే, గట్లా చదవడానికి ఎందుకు మీ మీదకి నేను చదవడానికి రా, నాకు సాట కదా అనుకుంటాను. సాటగా చెప్పలేరు.